సమాజానికి కేంద్ర బిందువుని చేయకుండా మనం ఈ సమస్యకు పరిష్కారాన్ని రాజకీయం నుంచి మాత్రం రాబట్లేం. లోక్సత్తా దృఢంగా విశ్వసిస్తున్నారు, 100% విశ్వసిస్తున్నారు. ఒక చిన్న ఉదంతం. గత సంవత్సరం నేను కాలిఫోర్నియాలో పర్యటన చేస్తున్నప్పుడు నా మిత్రులు ఓ రోడ్డును చూపెట్టారు. దానికి ఉత్తరాన సన్నీవేర్ ఓ పట్టణం, దక్షిణాన కూపర్టినం. మీకు తెలుసా సార్? మీకు రెండు ఒకటే రకమైన ప్రాపర్టీస్, ఐడెంటికల్ సైజు, ఐడెంటికల్ ఎమ్యూనిటీస్ ఉన్నా కూడా ఇక్కడ $3 లక్షలు, ఇక్కడ $5 లక్షలు ఒకే ఇల్లు అన్నారు. ఎందుకనయా అన్నాను నేను. ఏమీ లేదు, ఇక్కడ స్కూల్ డిస్ట్రిక్ట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఇక్కడ స్కూళ్ళల్లో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. కాలిఫోర్నియా లా ప్రకారం లోకల్గా ట్యాక్స్ పేయర్స్ అయితేనే అక్కడ లోకల్ స్కూల్స్లో వాడు అడ్మిట్ చేయొచ్చు. అక్కడ ట్యాక్స్ పే చేసేవాడు ఇక్కడ పిల్లల్ని పంపించడానికి వీల్లేదు గవర్నమెంట్ స్కూల్స్లో. కాబట్టి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉండగానే బ్రహ్మాండం డిమాండ్ వచ్చేస్తుంది. డిమాండ్ సప్లై అయితే ఇక్కడ ప్రైస్ పెరిగిపోయింది అన్న. మనం ఏదైనా చెప్పుకోవచ్చు, అది సమాజ నిర్మాణం అంటే. విద్య ఆర్థిక వ్యవస్థను శాసించింది, రాజకీయ విద్యకి పెద్దపీట వేసింది, ఆ విద్య సమానత్వానికి దారితీస్తున్నది. మన దేశంలో నాకు తెలిసినంతవరకు ఒక ప్రధానమంత్రి కానీ, కనీసం ఒక విద్యామంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ ఈ దేశంలో విద్యని మౌలికంగా ఎట్లా మార్చాలి, ముఖ్యంగా పాఠశాల విద్య 12 ఏళ్ల పాటు అత్యున్నత ప్రమాణాలతో ప్రతి బిడ్డకి పుట్టుకతో సంబంధం లేకుండా ఎట్లా అందించాలి, గ్యారంటీగా 2 ఏళ్ల విద్య తర్వాత ఈ బిడ్డకి ఈ ప్రమాణాలు ఉంటాయని విశ్వాసాన్ని అట్లా కలిగించాలి అన్న ప్రసంగం చేసినవాడు ఒక్కళ్ళేడు. పని అలాగే జరగల. అలాంటి ప్రసంగం భారతదేశ చరిత్ర 64 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఒక ప్రధానమంత్రి నుంచి, ఒక ముఖ్యమంత్రి నుంచి, ఒక పార్టీ నాయకుడి నుంచి, ఒక విద్యా మంత్రి నుంచి రాలేదు ఇంతవరకు. ఇది రాజకీయ వైఫల్యం, సమాజ వైఫల్యం కాదు. సమాజం కొన్ని వేల సంవత్సరాల వైఫల్యం ఉంది, రాజకీయ ఎదురాగింది. ఒక మలేషియాలో, ఒక శ్రీలంకలో చాలా కొద్ది కాలంలో ఆ ప్రయత్నం చేయగలిగినప్పుడు ఈ దేశం ఎందుకు చేయలేకపోయినా? మైరన్ వీరన్ ప్రశ్న, దానికి సమాధానం కూడా అదే. రెండవది, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండ్ స్కిల్స్. నిన్న కూడా నాతో కొందరు పారిశ్రామికవేత్తలు మాట్లాడుతున్నారు. ఈవేళ మాకు వర్కర్స్ కావాలంటే భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మేము నైజీరియా నుంచి, మేము టైవాన్ నుంచి, ఇతర దేశాల నుంచి భారతదేశానికి వర్కర్స్ దిగుమతి చేసుకుంటున్నాము. ఎందుకంటే 2 లోపాలు. ఇక్కడ చదువుకున్నవాడు అనుకున్న వాడికి ఒకటి స్కిల్స్ లేవు, 2 కొన్ని పనులు ఇప్పటికి కూడా అది మనకి తక్కువ అనుకుంటున్నాడు. వాడికి తక్కువ జీతంతో గుమస్తా ఉద్యోగం సంతోషం తప్ప ఎక్కువ ఆదాయం వచ్చినా కూడా ఆ పనిలో మాత్రం వాడు సిద్ధంగా లేడు. 2 సమస్యలు ఉన్నాయి దీనిలో. ఒకటి రాజకీయం, రాజ్యం సమస్య, 2 సమాజం సమస్య. మనం ఈ సమాజంలో స్పష్టంగా చెప్పడం, మన నుంచి ఆ గొంతు బలంగా రాలేదు, ప్రజల్లోకి వెళ్ళలేదు. ఎక్కడో దూరంగా ఉన్న కలెక్టర్ కన్నా మన బాత్రూంలో తూముల పూడికి తీసి అక్కడ కంపు లేకుండా చేసే ప్లంబర్ మన జీవితానికి మిన్న అన్న స్పష్టమైన సందేశాన్ని ఈ సమాజానికి మనం ఇవ్వలేకపోయినది. అది సామాజికంగా మన వైఫల్యం. రెండోది, నాకు అందుకనే మన ఖురేష్ అహ్మద్ గారు చేస్తున్న పని చాలా ఆనందం కలుగజేస్తాను. ఆయన జీవితం అంతా చూసి ఇక్కడ స్కిల్స్ ఉండాలి, ఇక్కడ నైపుణ్యం ఉండాలి, ఇది వచ్చినట్టయితే ఈ దేశం ఆర్థికంగా పెరుగుతుంది, ఎవరినైనా కూడా చేయిస్తుందని చెప్పినటువంటి స్పష్టమైన నమ్మకంతో ఆయన కదులుతున్నారు. ఈవేళ భారతదేశంలో మన సమాజంలో మన అవసరాలు తీర్చడం కోసం కావలసినటువంటి నైపుణ్యం ఉన్న వాళ్ళని మనం తయారు చేసుకోవటం లేదు. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటున్నామే కానీ ఇదంతా గ్యాస్ ప్రస్తుతానికి. ఏ రకమైన నైపుణ్యం లేదు 190 మందికి. అందుకే ఇంజనీరింగ్ చదివిన తర్వాత కూడా వాళ్ళకి ఉద్యోగాలకు అర్హత లేదు. ఇంజనీరింగ్ డిగ్రీ రిజర్వేషన్లు అంటున్నాము, ఏదో విద్య ఇచ్చి నటిస్తున్నాము. ఏం విద్య ఒకసారి చూస్తున్నాం మనం? ఎలాంటి విద్య ఇస్తున్నాం? ఎంతమంది పనికి వస్తున్నారు జీవితంలో? ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని అందించినటువంటి విద్య, సంపద సృష్టించలేని విద్య, నైపుణ్యాన్ని ఇవ్వలేని విద్య, ఉపాధిని కల్పించలేని విద్య రేపు పొద్దున వాడి జీవితం అట్లా మారుస్తుంది, సమాజంలో సమానత అట్లా తీసుకొస్తుంది. మళ్ళీ రాజకీయం పూర్తిగా చేయవలసిన పని. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది సమాజం నుంచి రావాల్సింది అయితే, నైపుణ్యాన్ని ఇచ్చి ఆత్మవిశ్వాసాన్ని, సంపద సృష్టిలో భాగస్వామ్యాన్ని ఇచ్చేది పూర్తిగా రాజకీయం. 100% విఫలమైన. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డిస్గ్రేస్ అండ్ షేమ్. పెద్ద ఖర్చు అవుతుందా? కేవలం ఈ దేశంలో మీరు ఒక 25,000 కోట్లు ఖర్చు పెడితే ఈవేళ, డబ్బు యొక్క సమస్య అయితే డబ్బు గారి సమస్య. అసలు 25,000 కోట్లు డబ్బు, బహుశా 1,00,000 మంది నైపుణ్యం ఉన్నటువంటి మనుషుల సమయమో శక్తి దీనికోసం కేటాయిస్తే ఏడాదికి 1,00,00,000 మంది నైపుణ్యం ఉత్పత్తి చేయొచ్చు.
వెంటనే రోజుకి 1000 రూపాయలు సంపాదించే శక్తి 500 నుంచి 1000 రూపాయలు తక్కువ సంపాదించే శక్తిని ఇవ్వచ్చు. అప్పుడు కులం క్రమక్రమంగా పట్టాపంచదు. ఒక్కరోజు పోతున్నట్టు సామాజిక సమస్య, మతం సమస్య. నేను అందుకే మతం చేసేదాని గురించి మాట్లాడతాను, రాజకీయం చేసేదాని గురించి మాట్లాడుతున్నాను. అది చేయండి, మీకు ఆ కులం వల్ల వచ్చేటువంటి వివక్ష చాలా మేరకు తగ్గుతుంది. దాన్ని ఎదుర్కోవడానికి ముందు ఈ మనిషిలో సాధన సంపత్తిని ఇచ్చాం మనం. ఇవాళ వినోద్ కుమార్ గారిన మాధవరావు గారిన మీ కులం వెంటనే అడిగే సాహసం చేయమని ఉన్నా వాడు మనసులో ఉంచుకోవచ్చు, కానీ కేవలం చట్టం వల్ల కాదు. మీకు ఎప్పుడైతే ఆ నైపుణ్యము, మీకు ఆర్థికమైన శక్తి, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఉన్నాయో అప్పుడు మీ కులం సమాజంలో అంత ప్రధాన వస్తువు కాదు. కొందరు ఛాందస్సులు, మూర్ఖులు, వ్యధ పనులు చేసినా కూడా వాళ్ళని అడ్డగించడం తేలికవుతుంది. ఆ బలాన్ని ఆ మనుషులకు ఇవ్వకుండా, ఆ యువతకి ఇవ్వకుండా, ఆ నైపుణ్యాన్ని ఇవ్వకుండా మన రాజ్యం మన చట్టాలు ఎన్ని చెప్పినా కూడా అసమానతలు కొనసాగుతున్నాం. మూడోది భూమి ఆధిపత్యం. దీని గురించి చాలా చర్చ జరుగుతుంది. మావోయిస్టులు, కమ్యూనిస్టులు వాళ్ళ సిద్ధాంతం దాని చుట్టూ తిప్పారు. కానీ ఇప్పుడంతా కూడా టాప్ సీటర్గా అయిపోయింది, తలకిందులు అయిపోయింది. 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం భూమి ఎవరి దగ్గర ఉంటే సంపద వాడి దగ్గర. ఈవేళ క్రమక్రమంగా భూమి, మీరు గమనించారో లేదో, మనకు తెలియకుండానే ఈ 2 తరాల్లో ఒక పెద్ద విప్లవం సమాజంలో వచ్చేస్తుంది. కాకపోతే ఒక్కరోజు జరగకపోతే విప్లవం అంటలా మనం. భూమి ఈవేళ పూర్వం నాది భూమి అనుకునేటువంటి కులాల నుంచి ఈవేళ బీసీలకి, దళితులకి భూమి పెద్ద ఎత్తున వెళ్ళిపోతున్నారు. ఒకటి ఓనర్షిప్ రూపంలో, 2 కౌలు రూపంలో. ఎందుకు పోతుంది? వీళ్ళని త్యాగాలు చేసుకోవట్లా. డబ్బు వేరే చోట ఉంది. ఈవేళ వ్యవసాయం కాదు గౌరవాన్ని ఇచ్చేదని గుర్తించి వాళ్ళు ఉన్న వ్యవసాయాన్ని అయితే కౌలుకిస్తున్నారు, లేకపోతే అమ్మేస్తున్నారు పొలాన్ని. వేరే రకంగా వ్యాపారం చేసుకుంటున్నారు, వేరే వృత్తులకు ఉద్యోగాలకు పోతున్నారు. కానీ ఎప్పుడైతే భూమి మీద హక్కు దళితులకి, బేదలకి వస్తున్నదో అప్పుడు భూమి గౌరవం తగ్గిపోయింది. వ్యవసాయం నుంచి ఆదాయం తగ్గిపోయింది, వ్యవసాయం నుంచి గౌరవం తగ్గిపోయింది. చాలా విచిత్రమైన పరిస్థితి. ఇవాళ మావోయిస్టులు కోరుకున్నదే వస్తే నిజంగా ఏం సాధిస్తారో నాకు అర్థం కావట్లేదు. భూమి మీద కనుక యాజమాన్యం ఈవేళ మావోయిస్టులు చెప్పినట్టుగా బేదలందరికీ పూర్తిగా వచ్చేస్తే మీరు 15% 50% మందికి ఇచ్చేసి మీ బతుకులు బతకంటారు అంటున్నాం అంతే. కాబట్టి వ్యవసాయంలో ఆదాయాన్ని పెంచకుండా, ఈవేళ వ్యవసాయం మీద ఆధారపడుతున్న వాళ్ళకి ఆ భూమి మీద హక్కులు, దాంతోపాటు వ్యవసాయంలో ఆదాయాన్ని పెంచే విధానాన్ని చేపట్టకుండా, ఆ వ్యవసాయాన్ని పరిశ్రమతో సంధానించకుండా, మాకు ఆదాయాల్లో మిగతా వాటితో పోలిస్తే తక్కువ ఉండదని నమ్మకాన్ని కలిగించకుండా మీరు కుల వ్యవస్థను పోగొట్టలేరు. అగ్ర కులాల చేతిలో భూమి ఉన్ననాడేమో భూమి ఒక అసెట్ అయింది, దాని నుంచి ఆదాయం కీలకమైంది. దగాపడ్డ కులాలకు భూమి వెళుతున్నప్పుడేమో భూమి ఒక లైబిలిటీ అయింది, దాని నుంచి ఆదాయం తగ్గిపోతుంది. ఈ కోణం నుంచి చర్చ జరగలేదు వినోద్ కుమార్ గారు. దయచేసి కొంచెం ఆర్థికంగా గ్రామాల్లో ఏం జరుగుతుందో దయచేసి పరిశీలించండి. పట్టణాలకు వలస వస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఎవరో చూడండి, వలస వచ్చి బాగుపడుతున్న వాళ్ళు ఎవరో చూడండి. మళ్ళీ వలస వచ్చి దుర్భర దారిద్ర్యంలో మిగిలిపోతుంది. అందుకని అర్బన్ పావర్టీ పెరుగుతుంది, రూరల్ పావర్టీ తగ్గుతుంది అన్న కారణం అది. దుర్భర దారిద్ర్యం నుంచి, పేదరికం నుంచి, కుల వివక్ష నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చిన వాళ్ళు చాలా మేరకు పేదలుగా, దుర్భరమైన దారిద్ర్యంగా గ్రామాల్లో ఊహించిన దానికంటే అంతకంటే ఎక్కువ భయంకరంగా బతుకుతున్నారు. మంచినీళ్ళు మురుగునీరు కలవడం కంటే, పొద్దున్నే బయటకు ఎక్కడికి తెలియకుండా ఉండడం కంటే, అక్కడే అన్ని జరగడం కంటే ఇంకా జీవితంలో ఇంకేమిటండి భయంకరమైంది? దాన్ని అనుభవిస్తున్న వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వలస వచ్చినటువంటి నిరుపేదలు. కానీ అక్కడి నుంచి భూమిని వేసుకొస్తున్న వాళ్ళు ఇక్కడ హాయిగా బతుకుతున్నారు ఉన్న కొద్ది. కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్ నుంచి వచ్చేసినా కూడా మేము అక్కడి నుంచి పోయామన్న బాధ ఉంది, కానీ వాళ్ళ జీవితాలు పెద్ద నష్టపోవాలి. చూడండి విచిత్రమైంది. నేను వాళ్ళ బాధను తక్కువ అంచనా వేయట్లా. అంటే మారుతున్న ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యము, విద్య ఉన్నవాడి బతుకు ఒక రకంగా ఉంది, అవి అందకుండా పోతున్నవాడి బతుకు ఇంకో రకంగా ఉంది. కాబట్టి భూమి విషయాన్ని ఈ కోణం నుంచి మనం చూడకపోతే మనం ఖచ్చితంగా ఈవేళ ఈ దళితులకి, బలహీన వర్గాలకి ద్రోహం చేస్తున్నాం. 4వది రిజర్వేషన్ల గురించి మనం చర్చ చేస్తున్నామే కానీ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగం విపరీతంగా పెరుగుతున్నది. మీరు తల్లకిందులుగా తపస్సు చేసిన ప్రభుత్వ రంగం పాత్ర తగ్గిపోతుంది. ప్రైవేట్ రంగాన్ని ఏం చేయాలి అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు క్రూడ్గా రిజర్వేషన్లు అంటున్నామే తప్ప అది సాధ్యం కాదని తెలుసు, రాజ్యాంగం ఒప్పుకోదని తెలుసు, కోర్టులు కొట్టేస్తాయని తెలుసు, ప్రభుత్వాలు పడినాయని తెలుసు. కానీ దీనికి ఏం చేయాలనే విషయంలో నిర్మాణాత్మకమైన కృషి జరగల దేశంలో. కొన్ని దేశాల్లో జరుగుతున్నది ఈక్వల్ ఆపర్చునిటీస్ యాక్ట్. మీకు అన్ని వర్గాల నుంచి కనుక నైపుణ్యం అన్న వాళ్ళు దొరికితే మీరు వివక్ష చూపెట్టి కొందరికి అలా చేస్తున్నట్టుదే మిమ్మల్ని శిక్షిస్తామని చట్టం కావాలి. 2 కంప్లీట్ డిస్క్లోజర్. ఏ ఉద్యోగాలు, ఏ నైపుణ్యంతో ఎన్ని మీకు వచ్చే 5-10 ఏళ్ళ అవకాశాలు ఉన్నాయని చెప్పి నుండి, దాంతోపాటు ఆ కంపెనీలు ప్రభుత్వం కలిసి కూర్చుని
ట్రైనింగ్ ఇచ్చి ఇదిగో వీళ్ళు ఉన్నారు ఇక వీళ్ళు ఎంపిక చేసుకోండి అనే పరిస్థితి మనం కల్పించట్లా. కల్పించకపోతే చేస్తున్నాం, మనుషులు దొరకలేదు సార్. ఏం చేయమంటారు మమ్మల్ని? వాడి పాయింట్ కూడా కరెక్టే, చాలా క్రూడ్గా ఆలోచిస్తే వాడి పాయింట్ కరెక్టే. నేను ఇండస్ట్రీ పెట్టుకుని నేను బతకాలనా, లేకపోతే వీళ్ళ ట్రైనింగ్ ఇచ్చి సమాజం కోసం నేను చచ్చిపోవాలన్నా అని వాడి ప్రశ్నకి సమాధానం దగ్గర లేదు ఈ సమాజం కూడా. మూడు ఒకే సెక్టర్లో ఉన్నప్పుడు కొంతమంది ఎందుకని దళితుల్ని బేదలు తీసుకోగలుగుతున్నారు, కొంతమంది తీసుకోలేకపోతున్నారు. ఒకే రంగంలో ఇన్ఫోసిస్ ఒక రకంగానే విప్రో ఒక రకంగా చేసింది అనుకోండి, అక్కడ నాకు వివరాలు తెలియదు, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తాను అంతే. వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు తెలియదు. ఒకే సెక్టర్లో ఉండి ఇక్కడ దళితులు ఎక్కువ మంది వచ్చారు, ఇక్కడ బేదలు వచ్చారు, ఇక్కడ రాలేదనుకోండి, అంటే అందరూ మనుషులు దొరుకుతున్నా కూడా వివక్ష ఉంది. వీ డోంట్ రిక్వైర్ ఫర్దర్ ప్రూఫ్. దానికి ఆ సమాజ సేకరించి ఏర్పాటు ఉండి సోషల్ బాయ్కాట్, కమర్షియల్ బాయ్కాట్, ఎకనామిక్ బాయ్కాట్. ఇదిగో ఈ కంపెనీ ఈ రకంగా ఎంప్లాయ్మెంట్ ప్రాక్టీస్ ఉన్నాయి కాబట్టి ఈ కంపెనీ గుడ్స్ మేము కొనము అని చెప్పంటే మీరేం చేయక్కర్లేదు, 3 రోజులు వాడు దారికి వస్తాడు. మార్కెట్ షేర్ కంటే పెద్ద వెపన్ ఇంకోటి లేదు. కానీ దానికి తగినటువంటి యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు, సమాజం దాన్ని సృష్టించుకోలేదు. కాబట్టి 4వది ప్రైవేట్ రంగం విషయంలో ఏం చేయాలి? ఇవాళ భవిష్యత్తులో ఉపాధి ఉన్నది ప్రైవేట్ రంగం. తెలంగాణ ఉద్యోగం మరొక ఉద్యోగంలో యొక్క మౌలికమైన లోపం ఏమిటంటే తెలంగాణ వచ్చేస్తే కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పి మమ్మల్ని చెప్తున్నామే తప్ప రాజ్య వ్యవస్థ మారకుండా రాజధాని మారిన మాత్రం చేత మార్పు రాదు అని వినోద్ కుమార్ లాగా వారించి ఎలాంటి తెలంగాణ కావాలి, ఎలాంటి జీవితం కావాలి, ఎలాంటి భవిష్యత్తు కావాలి, దానికి ఎలాంటి నిర్మాణప్పుడు కావాలి, ఎలాంటి రాజకీయం కావాలి, ఆ చర్చ పొరపాట్లు కూడా లేదు. ఏదో గందరగోళం చేసి అన్నా హజారే ఇష్యూ దగ్గర నుంచి తెలంగాణ అంశం దాకా మనుషుల్లో ఒక ఉద్రేకాన్ని సృష్టించి ఈ మాటకి మిల్లీమీటర్ నువ్వు అడ్డొస్తే నువ్వు అవినీతికి పూర్తిగా వత్తాసు పలికేవాడివి, నువ్వు తెలంగాణకి ద్రోహివి, ఇలాంటి భాష వాడి సమాజాన్ని నగుబాటు చేస్తున్నావు. ఈవేళ ప్రైవేట్ రంగాన్ని గురించి చర్చతో పాటు స్పష్టమైన చర్యలు కావాలి. కొందరికి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నేను నిజాయితీగా నమ్ముతున్నాను, నిజంగా సంపద సృష్టించే వాడికి కులం మతం లేవు. 2 వర్గాలకు పూర్తిగా సెక్యులర్ ప్రపంచంలో. ఒకటి పూర్తిగా అధికారాన్ని ఆశించేవాడు, నిజంగా అధికారం ఆశించేవాడు కులం లేదు. నేను పేర్లు చెప్పను, మన రాష్ట్రంలో కూడా వాళ్ళు బాగా దగా చేసే రాజకీయవేత్తలైనా దేశాన్ని దోచుకునే వాళ్ళైనా అధికారం లక్ష్యంగా ఉన్న వాళ్ళకి కులం లేదు, మతం లేదు. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాళ్ళు కూడా ఉదాహరణ చెప్పవచ్చు. రెండోది డబ్బు సంపాదించేవాడికి కులం మతం లేదు. నాకు మార్కెట్లో షేర్ కావాలి, నేను సంపాదన చేయాలి, నా కంపెనీ నిలబెట్టాలి, వాడికి కులం మతం ఉండదు. మీరు టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఈ రెంటిని మనం ఉపయోగించుకోవాలి, ఈ రెంటిని ఆయుధాలుగా ఉపయోగించుకోవాలి. వాళ్ళకు ఉన్నటువంటి అవసరాన్ని మనం మన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి. 5వది రాజకీయ ప్రక్రియలో ఇంత దుర్మార్గం ఉన్నప్పుడు అసలు మీకు సామాన్యుడికి న్యాయం ఎట్లా జరుగుతుంది? ఒకవేళ సామాన్యులు రిజర్వేషన్లు పెట్టాం కాబట్టి, లేకపోతే మనం బీభత్సం చేశాం కాబట్టి, సీట్లు ఇస్తాం అన్నాం కాబట్టి, సీట్లు ఇచ్చినప్పుడు మరి కొందరు బీసీలు కొందరు ఎస్సీలు కూడా వస్తారు కాబట్టి వాళ్ళు ఎలా నెగ్గుతారు? ఒకవేళ నెగ్గితే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా నెగ్గితే వాళ్ళ ప్రవర్తన మిగతా వాళ్ళ ప్రవర్తన కంటే వేరే ఎట్లా ఉంటుంది? మాత్రం గారు ప్రశ్న అడిగారు దాకా. దానికి ఎక్కడ కారణం వెళ్ళక్కర్లా, మిగులుతు వెళ్ళక్కర్లా. ఇవాళ ఒక నితీష్ కుమార్ దానికి అతీతంగా ఉంటున్నాడంటే ఐ అడ్మైర్. మళ్ళీ ఆయన చుట్టూ ఉన్న 100 మంది 120 మంది ఎమ్మెల్యేలు అలా కాదు. ఆ ఎమ్మెల్యేలు మిగతా పార్టీలకి నితీష్ కుమార్ చుట్టూ ఎమ్మెల్యేలకి ఏమాత్రం నాకు దేశంతో తేడలేదు. కానీ ఆ మనిషి ఒక్క నిలబడ్డాడు, ఆ బురదలో పద్మంలాగా ఆయన ఒక్క నిలబడ్డాడు అంతే. అది మన అదృష్టం. కానీ అదృష్టానికి వదిలితే చాలా ప్రమాదకరం. లోక్సత్తా మన ఎన్నికల్లో 100 మందికి బీసీలకు సీట్లు ఇచ్చాను, ఎస్సీలు కాకుండా. ఒక్కడు నగ్గలేదు. ఎందుకని? మీకు సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి గల మనుషులు ముందుకు రాకపోతే, నిజాయితీగా పోరాడినప్పుడు ఓట్లు పడే పరిస్థితిని కల్పించకపోతే మనం ఏం చేసినా ఉపయోగం లేదు, మనం కొంచెం కూడా మిగులుతుంది. కాబట్టి రాజకీయాన్ని క్లీన్ పాలిటిక్స్, అవినీతి లేని రాజకీయము, డబ్బుతో ఓటు పడాల్సిన అవసరం లేకుండా ఉండే రాజకీయం, కేవలం సిద్ధాంతాలు, మనిషికి ఉన్నటువంటి విశ్వసనీయత, చేసినటువంటి పనులు, ఆ మనుషులు ప్రతిపాదించేటువంటి ఎజెండా, దాని ఆధారంగా రాజకీయాన్ని మలుచుకోకపోతే సమాజంలో వివక్ష పోవడానికి రాజకీయం ఎట్లాగా సాధన అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇక చివరిది 6వది రాజకీయ వ్యవస్థ. పొలిటికల్ రిజర్వేషన్ గురించి మనం పోరాడు